అందరికీ నమస్కారం. పప్పుచారు సాంబారులో నంచుకోవడానికే కాకుండా అన్నంలో కలుపుకొని తినడానికి కూడా ఎంతో రుచిగా ఉండి రబ్బరులా గట్టిగా ఉండకుండా జ్యూసీగా నోట్లో కరిగిపోయే మంచి మటన్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ఇక్కడ నేను అరకిలో బోన్లెస్ మటన్ని తీసుకుంటున్నాను. మనం మటన్ తెచ్చుకునేటప్పుడే కిలో వరకు బోన్తో ఉండే మటన్ తెచ్చుకున్నాం అనుకోండి, ఆ మటన్లో నుండి సగం బోన్లెస్ మటన్ని సపరేట్ చేసుకుని ఇలా ఫ్రైలా ప్రిపేర్ చేసుకుని మిగతా సగం బోన్తో ఉండే మటన్ని కర్రీలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవి ఉడకడం కోసం సరిపడినన్ని నీళ్లు వేసుకోవాలి. అయితే మటన్లో నుంచి కూడా నీళ్లు ఊరతాయి కాబట్టి మరీ ఎక్కువ నీళ్లు వేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను చిన్న టీ గ్లాస్తో అంటే దాదాపు 100 ml వరకు నీళ్లు వేశాను. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టుకుని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది ప్రెషర్ పోయేలోగా మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలో 3 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సోంపు, కొద్దిగా దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, 5 యాలుకలు, 2 అనాస పువ్వు రేకులు, చాలా కొద్దిగా జాపత్రి వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇవి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీలో వేసుకొని చాలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. సాధారణంగా ఇలాంటి నాన్ వెజ్ వేపుళ్ళలో జాపత్రి కొద్దిగా వేసుకుంటే మంచి ఫ్లేవర్తో ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీని ఫ్లేవర్ పోకుండా ఉండడం కోసం మూత పెట్టి పక్కన పెట్టుకుని కుక్కర్ ప్రెషర్ పోయింది కాబట్టి దీని మీద మూత తీసి ముక్క ఎలా ఉడికిందో చెక్ చేసుకోవాలి. ఇది దాదాపు 90% వరకు ఉడికించుకున్నట్లయితే మిగతా 10% మనం తాలింపులో వేసి ఉడికించినప్పుడు ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకొని వేపుడికి సరిపడినంత నూనె వేసుకోవాలి. ఇక్కడ నేను 7-8 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేశాను. నూనె కొంచెం కాగిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని చాలా సన్నగా కట్ చేసిన ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. మనం ఇంతకుముందు మటన్ ఉడికించేటప్పుడు కూడా ఉప్పు వేసాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసి వేసుకోవాలి. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. ఇవి ఇలా కొంచెం గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పావు స్పూన్ పసుపు కూడా వేసి ఇందులో పచ్చితనం పోయే వరకు కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం తినే కారానికి తగ్గట్టు 3 టేబుల్ స్పూన్ల వరకు మంచి కలర్ ఉండే కారం వేసుకోవాలి. ఇప్పుడు 1/2 నిమిషం పాటు దీన్ని వేయించుకొని ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న మటన్ని నీళ్లతో పాటుగా వేసేయాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపి ఈ ఉప్పు కారాలన్నీ దీనికి పట్టేలా మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి నెమ్మదిగా ఉడకనివ్వాలి. అయితే అడుగు పట్టేయకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. నీళ్ళన్నీ ఆవిరైపోయి కూర ఇలా చక్కగా దగ్గర పడిన తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి అంతా వేసి మరొక నిమిషం పాటు వేయించుకోవాలి. ఫ్రై అంతా ఇలా చక్కగా వేగి ప్రతి ముక్కకి కూడా చక్కగా మసాలా పట్టుకున్న తర్వాత ఈ ఫ్రైకి మంచి ఫ్లేవర్ ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడం కోసం కొద్దిగా నెయ్యి తీసుకుని కొన్ని పచ్చిమిర్చీల ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి అవి 2 ఇలా చక్కగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకొని ఇందులో వేసి ఒకసారి కలిపి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఈ ఫ్రై ఎంత బాగుంటుంది అంటే మటన్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఒట్టి ముక్కలనే ఒక్క ముక్క కూడా వదలకుండా తినేస్తారు. సైడ్ డిష్లా మాత్రమే కాకుండా రైస్, రోటీ, చపాతీ ఎందులోకైనా ఎంతో రుచిగా ఉండే ఈ ఫ్రై మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.